హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూస్ హాట్ సీట్ 2022 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది యాక్షన్ థ్రిల్లర్ మూవీ. యాక్షన్ సీన్స్ కన్నా థ్రిల్లర్ సీన్స్ పర్లేదు చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒర్లాండో ఒక కస్టమర్ సర్వీస్‌లో వర్క్ చేస్తూ ఉంటాడు. తను ఉన్న ఏరియాలోనే ఒక కార్ బాంబ్ పేలుతదనమాట. కానీ ఎవరు చనిపోరు. అదే రోజు ఒర్లాండో తన ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేస్తుండగా తనకి అన్‌నోన్ మెసేజ్ వస్తదనమాట. తను కూర్చున్న సీట్ కింద బాంబ్ పెట్టాము. సో నువ్వు లెగిస్తే ఆ బాంబ్ పేలిపోతది. మేము చెప్పినట్టు కొన్ని సిస్టమ్స్ హ్యాక్ చేయాలని చెప్తారనమాట. నేను ఇప్పుడు ఎలాంటి హ్యాకింగ్ చేయట్లేదు. కానీ మీరు అడిగినట్టు నేను చేస్తాను. నన్ను ఈ బాంబు నుంచి బయట పడేస్తారా అని అడుగుతాడనమాట. నువ్వు చేస్తే నిన్ను వదిలేస్తామని చెప్తారు. కానీ ఆ తర్వాత ఓర్లాండ్ ఆ బాంబు నుంచి బయటపడ్డారా? వాళ్ళు అడిగిన పనులు చేశాడా లేదా అనేది మూవీ స్టోరీ అనమాట. ఆ పాయింట్ బేస్ చేసుకొని వచ్చే సీన్స్ మొత్తం చూడడానికి అయితే కొంచెం ఇంట్రెస్ట్‌గానే అనిపిస్తాయి. ఆ తర్వాత వెళ్ళే కొన్ని సీన్స్ కూడా కొంచెం పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయన్నమాట. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే స్టోరీ బావుంటుంది. దానికి తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంటది. మధ్య మధ్యలో వచ్చే కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే మరి అంత యాక్షన్ సీన్స్ ఏమి ఉండవు గానీ క్లైమాక్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఏమి ఉండదు. ఇంకా ఈ సింపుల్ స్టోరీనే 1 అవర్ 40 మినిట్స్ సాగదీస్తాడన్నమాట. మధ్య మధ్యలో కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఫస్ట్ 20 మినిట్స్ అయితే కొంచెం ఇంట్రెస్ట్‌గా అనిపిస్తాయి. ఆ సీట్ కింద బాంబ్ పెట్టడము, ఆ తర్వాత ఏం జరుగుతుందనో కొంచెం సీన్స్ ఇంట్రెస్ట్‌గానే తీసుకెళ్తాడు గానీ, తర్వాత వెళ్ళే కొద్ది సీన్స్ అంత హైలైట్‌గా ఏమి అనిపించవు. చూడ్డానికి కూడా ఒకేలాగా అనిపిస్తాయి. ఇంక క్లైమాక్స్ కూడా అదే స్టైల్‌లో తీసుకెళ్తాడు. రొటీన్ క్లైమాక్స్ లాగే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడు. ఇక క్లైమాక్స్‌లో ఒక మంచి యాక్షన్ సీన్ భారీగా ఏమైనా పెడతారని ఎక్స్‌పెక్ట్ చేశాను. అది కొంచెం డిసప్పాయింట్ చేసిందనమాట. ఇంకా ఈ మూవీ 'ఓవర్‌లాండ్' కెవిన్ చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ మ్యూజిక్ బీజీఎం కూడా పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కూడా కాస్త పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఈ మూవీ కంప్లీట్‌గా ఒక ఆఫీస్‌లోనే తీస్తారు. అక్కడ వచ్చే షాట్స్ చూడడానికి ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంత ఏం లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.